గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. డాకు మహారాజ్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి ఫ్యాన్స్ అందరి దగ్గర నుంచి కూడా సూపర్ రివ్యూస్ వస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా పాజిటివ్గానే ఉంది. డాకు మహారాజ్ ఎలా అనిపించిందో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఎలా అనిపించింది డాకు మహారాజ్? డాకు మహారాజ్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందండి. ఎందుకంటే బాలకృష్ణ గారు ఆల్రెడీ లాస్ట్ 3 సినిమాలు హ్యాట్రిక్ కొట్టారు. అఖండ, వీరసింహారెడ్డి అండ్ భగవత్ కేశరి. దీంతో మళ్ళీ సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేస్తాడా అని అనుకున్నాము. సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేశాడు. దీంట్లో ప్లస్లు మైనస్లు మాట్లాడుకుంటే మైనస్ అంటూ ఏం లేదండి. ఎందుకంటే బోర్ కొట్టించలేదు. సినిమా అంటే ఏంటి? ఎంటర్టైన్మెంట్. మనం సీట్లో కూర్చొని ఎండ్ ఆఫ్ ద డే 2 గంటల 32 నిమిషాల నిడివి ఉన్న సినిమాని మనం కూర్చొని సీట్లో మొబైల్ ఫోన్ పట్టుకోకుండా ఏంట్రా అని తల పట్టుకోకుండా చేశాడు. అక్కడ ఫస్ట్ పాయింట్. ఎందుకంటే అది మైనస్ అవుతుంది ఎప్పుడైనా. ఎందుకంటే సినిమాలు ఎక్కడైనా బోర్ కొట్టించింది అనుకోని మనం మొబైల్ చూసుకోవడమో లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడుకోవడమో కింద ఏం జరుగుతుందని చూడడమో మన కాన్సన్ట్రేషన్ సినిమా మీద కాకుండా చుట్టుపక్కల వెళ్ళిపోతుంది. అది ఈ సినిమాలో జరగలేదు. ఎందుకంటే నేను ఈరోజు థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు కూడా చాలామంది మన మొబైల్లో డాకు మహారాజ్ సినిమాకి వచ్చామని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు తీసుకోవడానికి కానీ చూస్తారు. సినిమా స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫోన్లు టచ్ చేయకుండా చూశారు జనాలు. ఐ వాచ్డ్ ఇన్ మల్టీప్లెక్స్. ఓకే, మల్టీప్లెక్స్లో చూశాను నేను. మల్టీప్లెక్స్లో కూడా చాలామంది వస్తారు, స్టూడెంట్స్ వస్తారు, మొబైల్ ఫోన్స్ పట్టుకొని చూస్తారు, రికార్డ్ చేసుకుంటారు సాంగ్స్ని కానీ ఏదైనా. ఇక్కడ మనకి ఏ ఫుటేజ్ కూడా ఇంతవరకు బయటికి రాలా. అంతే, అక్కడే సక్సెస్ అయినట్టు. అక్కడ మైనస్ లేదు. అది ఫస్ట్ పాయింట్. నేను స్టోరీ చెప్పానండి బికాస్ ఇట్స్ బ్లూపర్ అవుతుంది. గో అండ్ వాచ్. ఇంత స్పాయిలర్ నేను చేయను, కథాంశం చెప్తాను. అందరూ అనుకున్నట్టు బాలకృష్ణ గారు దీంట్లో డ్యూయల్ రోల్ చేశారా? లేదు, సింగిల్ రోలే చేశారు. ఆయన ఒక సాధారణ గవర్నమెంట్ పొజిషన్లో ఉండే ఒక ఇంజనీర్. ఆ ఇంజనీర్కి, ఆ పాపకి, ఒక ఫ్యామిలీకి డాకు మహారాజ్ అనే పేరు ఎలా వచ్చింది, దానివల్ల ఇతనికి ఉండేది ఏంటి, ఆ విలన్కి ఈ బాలకృష్ణ గారికి ఉండే, బాబీ డియోల్కి బాలకృష్ణ గారికి ఉండే వైరం ఏంటి అనేది కథాంశం, ప్లాట్. ఈ ప్లాట్ని మనం చాలా చూసాం. విలన్కి, హీరోకి, లేదా హీరో వెళ్ళి ఒక ఫ్యామిలీని కాపాడడము, హీరో వెళ్ళి ఒక లేడీస్ని కాపాడడము, హీరో ఒక టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ని ఫినిష్ చేయడము, లేదా ఒక సమస్యని పరిష్కరించడం. ఇవన్నీ మనం రొటీన్గా చూసేదే. కానీ స్క్రీన్ ప్లే అనేది ఒకటి ఉంటుంది. దీనికి స్క్రీన్ ప్లే చేసిన అతను చక్రవర్తి రెడ్డి గారు. బాబీ గారితో చక్రవర్తి రెడ్డి గారు ఇద్దరు చేశారు స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే ఎలా వర్కౌట్ అయింది అనేది సినిమా. అంటే స్టార్టింగ్ ఫ్రేమ్లో కథ ఎట్లా మొదలైంది, కథ ఎలా ఎండింగ్ అయింది. ఇది మనం చూసుకుంటే చాలా నీట్గా, పర్ఫెక్ట్గా బాలకృష్ణ గారిని స్టార్టింగ్ చూపించడమే మనం ట్రైలర్లో ఏదైతే చూసామో, డాకు మహారాజ్ క్యారెక్టర్ ఏదైతే చూసామో అదే ఆదిత్య 369లో కృష్ణదేవరాయలు గారు చేసిన ఆ గెటప్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు. ఆ బ్లాక్ మాస్క్ కట్టుకొని గుర్రం మీద ఎగిరేది. ఇక్కడే బాలకృష్ణ గారిని చూపించే విధానం. ఎందుకంటే బాలకృష్ణ గారు ఒక పెద్ద హీరో. ఆ పెద్ద హీరోని డైరెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. కత్తి మీద సాము. యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లా. వాల్తేరు వీరయ్య గారి చిరంజీవి విషయంలో కూడా నేను ఇలాగే మాట్లాడాను. చిరంజీవి గారిని డైరెక్ట్ చేయడం కూడా చాలా పెద్ద విషయం. అలాంటిది నెక్స్ట్ పెద్ద హీరో వెంటనే వచ్చిన సినిమా ఇంకో పెద్ద హీరోతో తీసుకున్నాడు. ఆయన మధ్యలో ఇంకో హీరోతో చేయలేదు. ఆయనని చూపించడం అనేది చాలా కత్తి మీద సాము. డైరెక్టర్, ఆర్టిస్టులని థియేటర్ మీద చూపించడం. ఎందుకంటే 100 సినిమాలు పైగా చేసిన బాలకృష్ణ గారిని మళ్ళీ కొత్తగా ఏం చూపిస్తాం, ఎలా చూపించాలి అనేది ఫస్ట్ పాయింట్. ఈ కథని ఎన్నుకోవడము, రచన, ఆ స్టోరీని ఎలా రాసుకొని మలుచుకున్నాడా అనేది. ట్రైలర్లో మనం అంతా చూసే ఉంటాం. ఒక పాప, చిన్ని సాంగ్. ఆ పాప అందరి దృష్టిలో ఇప్పుడు ఒక కోణం ఉంటుంది. అంటే తన కూతురు కోసం కాపాడుకున్నాడా, లేకపోతే అసలు ఆ పాప ఎవరు, పాప ఆయనకి రిలేషన్ ఏంటి అనేది మనం ఒక కోణంలో ఆలోచిస్తాం. కానీ సెకండ్ హాఫ్లో ఆ పాపకి ఆయనకి ఉన్న సంబంధం ఇట్స్ ఎ బిగ్ ట్విస్ట్. మనం ఏ సినిమాలో చూడలేదు అలాంటి ట్విస్ట్. అంటే ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఈ 100 ఏళ్ల సినిమా చరిత్రలో మన తెలుగు సినిమా ఏదో ఒక సినిమాకి పోల్చి ఉంటుంది, ఆధారాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక 10 ఏళ్లలో చూసుకుంటే ఈ ట్విస్ట్ అనేది లేదన్నమాట. అది బాగా రచించుకున్నాడు ఆయన, నీట్గా రాసుకున్నాడు ఆ స్టోరీని. సెకండ్ థింగ్, బాలకృష్ణ గారి మూవీ అంటే ఏంటి, మనం లౌడ్ వాయిస్, లౌడ్ మ్యూజిక్ అంటారు. ఈ సినిమాలో లౌడ్ వాయిసెస్ లేవు, లౌడ్ మ్యూజిక్ లేదు. అంటే తమన్ గారు కథకి, ఆయన ఒక సెటిల్డ్ యాక్షన్కి తమన్ గారు ఎట్లాంటి స్కోర్ ఇచ్చారనేది సినిమాలో మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే సౌండ్ ఎక్కువ వినిపిస్తాయి, డైలాగులు తక్కువ వినిపిస్తాయి, లేకపోతే ఈయన అరుస్తుంటాడు, మ్యూజిక్ దానికంటే ఎక్కువ ఉంటుంది. అలాంటివి ఏం లేవు ఇక్కడ. ఆ కథకి, ఆ పాత్రకి ఎటువంటి డైలాగ్స్ ఉంటాయో అదే ఈ సినిమాలో పెట్టారు. ప్లస్ అంటే బాలకృష్ణ గారి మాస్ డైలాగ్స్, బాలకృష్ణ గారి ఊచకోత డైలాగ్స్ ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. అభిమానులకు ఎటువంటి ఫీస్ట్ కావాలో అటువంటి ఫీస్ట్ ఉంది.
కానీ ద వే వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ బాలకృష్ణస్ మూవీస్ డిఫరెంట్. అప్పుడే కదా డైరెక్టర్ సక్సెస్ అవుతాడు. ముందు చూపించిన సినిమాలో ఇప్పుడు చూపించేస్తే ఆయన ఏం సక్సెస్ అవుతాడు. సో ఇక్కడే సక్సెస్ అయ్యాడు అనమాట. రెండోది పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ, విజువల్స్, విఎఫ్ఎక్స్ ఎక్కడ పెట్టాలి, విఎఫ్ఎక్స్లా పెట్టకుండా. ఎందుకంటే యానిమల్ కిల్లింగ్ సీన్స్ ఉంటాయి కొన్ని, అవి మన జనాలకు చూడడానికి ఆ బ్లడ్ అదంతా చూసినప్పుడు చాలా వియర్డ్గా ఉంటుంది. ఇక్కడ ఆ వియర్డ్నెస్ కనిపించలేదు. అంటే ఒక నరికినప్పుడు ఆ రక్తం రావడము అవన్నీ వియర్డ్నెస్ కనిపించకుండా నీట్గా క్లీన్గా, అది సినిమాటోగ్రఫీ పని. అది చాలా బాగా చేశారు. వీటన్నిటికన్నా పెద్దపీట వేయాల్సింది ఆర్ట్ డైరెక్టర్. ఎందుకంటే ఒక పీరియాడిక్ డ్రామా, ఒక పీరియాడిక్లో జరిగే సినిమా ఇది. ఫోన్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, టెక్నాలజీలు, ప్రింటర్లు కూడా లేని ఒక పీరియడ్లో జరిగే సినిమా. ఆ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ చిన్న పొరపాటు కూడా చేయకూడదు. పేపర్ దగ్గర నుంచి, స్టాంప్ దగ్గర నుంచి, రూపాయల దగ్గర నుంచి, బోర్డుల దగ్గర నుంచి, వీళ్ళు నడిచి వెళ్తున్న వీళ్ళు వేసుకునే డ్రెస్సుల దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి, ఆ నేల, ఆ గులకరాళ్ళు, మట్టి, ఇవన్నిటి గురించి ఆర్ట్ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు ఇక్కడ. సో ఎన్ని ప్లస్లు ఉన్నప్పుడు మైనస్ ఎక్కడి నుంచి వస్తుందని నా పాయింట్. అందుకని సంక్రాంతి బరిలో డాకు మహారాజ్ అనేది హిట్ అయిందనమాట. అంటే కాన్సెప్ట్ కొత్తది కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ స్క్రీన్ ప్లే అండ్ ఇంకా ప్రతి ఒక్కరు వర్క్ అండ్ ఇంకా బీజిఎం, సో దీంతో ఈ మూవీ డెఫినెట్గా హిట్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం కథ ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేస్తాం కదండి. ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక 45 నిమిషాల సినిమా చూశాక ఎట్లా మారుతుందని ఒక ప్రెడిక్షన్ ఉంటుంది. ఆ ప్రెడిక్షన్ ఈ సినిమాలో చివరి వరకు లేదు. లాస్ట్ ఒక 15 మినిట్స్ ముందు దాకా మనం ప్రెడిక్ట్ చేయలేము. మనం ఏమనుకుంటాం, ఒక పాపను కాపాడడానికి వచ్చాడా, లేకపోతే ఒక హీరోయిన్ని కాపాడడానికి వచ్చాడా, లేదా వాళ్ళ ఫ్యామిలీని కాపాడడానికి వచ్చాడా అన్న దాంట్లోనే ఉంటాం మనం. క్లైమాక్స్లో రివీల్ అవుతుంది వాట్ ఈస్, అంటే ఒక 15 మినిట్స్ ముందు సినిమా ఒక 15 నిమిషాలు ఎండ్ అయిపోతుంది అనగా మనకు అది ట్విస్ట్ రివీల్ అవుతుంది. సో అది బాగుంది, అది ఇంపార్టెంట్ మనకి. అంటే ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్లో అంత యాక్షన్ కానీ, అంత క్లైమాక్స్, అంత హై వోల్టేజ్ కానీ లేదు. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లోనే లేదండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లోనే చూపించాల్సినంత చూపించేసాం. లాస్ట్ ఏంటి, విలన్ అనేది ఏ సినిమాలో అయినా ఎండింగ్ ఏంటి, కథ సుఖాంతం, విలన్ ఎండ్ అవ్వాలి, హీరో సక్సెస్ అవ్వాలి. అసలు దానికి ముందే మొత్తం చూపించేశాక జనాలకి క్లైమాక్స్లో ఇంకేమి, అంటే ఈ సినిమాని తొందరగా ఎండ్ చేసేశారు అన్న ఫీలింగ్ వస్తుంది గ్యారంటీ. అలా ఎండ్ చేయకపోతే ఇంకేం చూపిస్తారన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఎక్కువ చూపిస్తే ఎబ్బెట్ అనుకుంటారు, తక్కువ చూపిస్తే తక్కువ చూపించారు ఏంటి అని అనుకుంటారు. ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే ఏదైతే ఉందో ముందు ఫైట్ల కన్నా కొంచెం తక్కువ ఉంటుంది అంతే. ఎందుకంటే విలన్ ఎలివేషను, హీరో ఎలివేషను, హీరోకి విలన్కి జరిగే మధ్యలో ఉండే ఆ ఫైట్ డ్రామా అంతా కూడా ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఎక్కడా తగ్గలేదు. ఫస్ట్ హాఫ్లో అలాగే ఉంటుంది, సెకండ్ హాఫ్లో కానీ ఫస్ట్ హాఫ్కి మించి సెకండ్ హాఫ్ ఉంటుంది. అప్పుడే సక్సెస్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లోనే నువ్వు ట్విస్ట్ రివీల్ చేసేస్తే సెకండ్ హాఫ్లో ఏమి ఉండదు. సో ఫస్ట్ హాఫ్లో ట్విస్ట్ ఏం రివీల్ చేయకుండా సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్లో ట్విస్ట్ రివీల్ చేయడం అనేది డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అక్కడ. రైట్. అయితే ఇక్కడ గేమ్ చేంజర్తో కంపేర్ చేస్తే ఇక్కడ డాకు మహారాజ్ అన్ప్రెడిక్టబుల్. అంటే బేసికల్గా గేమ్ చేంజర్ మూవీ కూడా నాకు నచ్చిందండి. నేను నా రివ్యూలో కూడా గేమ్ చేంజర్ మూవీ నాకు నచ్చిందనే చెప్పాను. ఎందుకంటే సమాజంలో కొంతమందికి తెలియని గవర్నమెంట్ పోస్ట్ల విలువలని దాంట్లో చెప్పారు. ఎందుకంటే గూగుల్లో చూస్తే తెలిసిపోదా అని చాలామంది అడిగారు. మరి సినిమాలు తీసేది కూడా ఎందుకు, సినిమాని చూసి కూడా ఇన్స్పైర్ అయ్యే జనాలు ఉంటారుగా ఊర్లలో. సో అక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే రామ్ చరణ్ అంత పెద్ద హీరోని పెట్టుకొని, అంత 500 కోట్ల బడ్జెట్ని పెట్టుకొని కథని కలగాపులగం చేసి వదిలేసినట్టుగా అయిపోయింది అనమాట. అందుకని అది మిక్స్డ్ టాక్ వచ్చింది. అక్కడ ఒక రెండు మూడు మైనస్ పాయింట్లు ఉన్నాయి. సో ఆ మైనస్ పాయింట్ల వల్లనే అది కొంచెం మిక్స్డ్ టాక్ సాధిస్తుంది. బట్ లాంగ్ రన్లో అది కూడా పోతుందండి. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా, ఒక సినిమా టికెట్ దొరికిపోతే ఇంకో సినిమాకి చూస్తారు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చూస్తారు, రామ్ చరణ్ గారి కోసం కూడా చూస్తారు. కానీ డాకు మహారాజ్కి మైనస్లు అనేవి చెప్పుకోవడానికి లేదు కాబట్టి, బోర్ కొట్టించలేదు కాబట్టి. కానీ అంటే గేమ్ చేంజర్కి ఎందుకు నెగిటివ్గా ఎక్కువగా బయటికి టాక్ రావడానికి రీజన్ ఇక్కడ ఏదైనా మిస్ అయింది అనుకోవచ్చు. ఇప్పుడు 2 కాన్సెప్ట్లు పెద్ద కొత్త కాన్సెప్ట్లు ఏం కాదు అంటున్నారు, కానీ ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ ఏదో క్రియేట్ చేయగలిగారు స్క్రీన్ ప్లేతోనూ, ఆర్పిజిఎంఆర్ టెక్నికల్ వర్క్స్ సంథింగ్ అన్నిటితోనూ ఇక్కడ మ్యాజిక్ అయింది. ఇక్కడ మ్యాజిక్ క్రియేట్ అవ్వలేదు అని చెప్తున్నారు. నెగిటివిటీ క్రియేట్ చేసింది మనమే కదా ఆడియన్స్. ఎందుకంటే ఆ సినిమా వేరే ఫ్యాన్స్ వచ్చి సినిమా చూడకూడదు, వీళ్ళు వచ్చి వాళ్ళ సినిమా చూడకూడదు అని సోషల్ మీడియా అడ్వాంటేజ్, దానివల్లే నెగిటివ్ టాక్ వచ్చిందా సినిమా బాగున్నప్పటికీ? దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఐ కంప్లీట్లీ అగ్రీ. అంటే దిస్ ఇస్ మై ఓన్ పర్సెప్షన్. ఎందుకంటే రామ్ చరణ్ గారు RRR తర్వాత సింగిల్ ప్లే రోల్గా చేస్తున్న, సోలో హీరోగా చేస్తున్న సినిమా.
శంకర్ గారు డైరెక్టర్. స్టోరీ రొటీనే అక్కడ కూడా సేమ్ ట్రెడిషనల్ వే ఆఫ్ స్టోరీ, ఒక ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్స్కి మధ్యన ఉండే స్టోరీ. దాంట్లో ఏం తక్కువైంది? ఎంటర్టైన్మెంట్ లేదా? రామ్ చరణ్ గారు ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదా? ఎస్జే సూర్య గారి డైలాగ్స్ బాగాలేదా? వాళ్ళిద్దరి మధ్యలో ఉండే డ్రామా, పొలిటికల్ డ్రామా, కమర్షియల్ మూవీకి ఇంకేం కావాలి? అంటే నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని నువ్వు సినిమాకి వెళ్తే నువ్వు బోల్తా పడతావు. సెకండ్ రీజన్, బయట జనాలు ప్రీమియర్ షోలు అంత ఇబ్బంది పడి ప్రీమియర్ షోలు తెచ్చుకున్నా కూడా జనాలు బయట ఆ సినిమాకి వెళ్ళొద్దు అని నెగిటివ్ టాక్లు అనమాట, ట్రోల్స్. ఇంకా అతి దారుణమైన విషయం ఏంటంటే సినిమా రిలీజ్ అయిన గంటకే HD20 ప్రైస్ రిలీజ్ చేస్తే సినిమా ఎందుకు చూస్తారు? ఇప్పుడు నాకు సినిమా నచ్చలేదు అంటే బాసు నాకు ఈ పద్ధతి నాకు నచ్చలేదు, నీకు నచ్చుతుందేమో నువ్వు వెళ్ళి సినిమా చూడు, దట్ ఈజ్ రివ్యూ. పోకండి జండు మామూలు కొనండి ఆయన కెరీర్ అయిపోయింది అని నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? అది తప్పు కదా. ఎంత కష్టపడి 24 క్రాఫ్ట్స్లో సినిమాని తీసుంటారు. నిజంగానే సినిమా బాగాలేదనుకో, బాగాలేదని చెప్పు, ప్రాబ్లం లే. కానీ సినిమా మరీ అంత తీసి పారేసిన డిజాస్టర్ అయితే కాదుగా. రామ్ చరణ్ గారు అంత డిజాస్టర్ సినిమా ఒప్పుకుంటారా? దిల్ రాజు గారు 500 కోట్లు పెట్టి సినిమా తీస్తారా? డబ్బేగా. శంకర్ గారు తమిళ నుంచి వచ్చి తెలుగు సినిమాని తొక్కేయాలని సినిమా తీశారని మాట్లాడుతారు. ఆయనకి ఏమంత అవసరం ఉంది? అవసరం ఆయనకే తమిళ్లో ఇండియన్ 2 ఫ్లాప్ కదా, ఇట్స్ ఏ బిగ్ డిజాస్టర్. సో సినిమాని సినిమాలాగా చూస్తే మనకి ఎప్పుడైనా నచ్చుతుందండి. సో ఇప్పుడు ఈ రెండు మూవీస్తో కంపేర్ చేసుకుంటే కలెక్షన్ పరంగా ఏమైనా పోటీ పడే ఛాన్స్ ఉందా? బికాజ్ పాన్ ఇండియా ఇది కాదు, ఎందుకంటే పాన్ ఇండియా వైజ్లో ఇది రిలీజ్ చేశారు కాబట్టి కొంచెం కలెక్షన్స్ పరంగా సాధించకపోవడానికి లాంగ్ రన్లో ఏమైనా రావచ్చేమో, కానీ ఇది ఫస్ట్ డే నుంచే కలెక్షన్స్ చేస్తుంది. ఎందుకంటే ప్రీ బిజినెస్ 83 crores వెళ్ళిందండి టికెట్స్ దానికే. సో ఇది ఎందుకంటే తెలుగు స్టేట్స్లో ఎలా ఉండొచ్చు? రెండు స్టేట్స్లో చేసుకుంటే ఆంధ్రాలో గేమ్ చేంజర్ కూడా బాగానే ఉంది అండి. తెలంగాణలో కొంచెం జనాలు డివైడ్ టాక్ ఏమైనా క్రియేట్ చేశారేమో కానీ, బట్ ఆంధ్రాలో సినిమా చూస్తున్నారు. ఆంధ్రాలో థియేటర్స్ ఫుల్ వెళ్ళాయి, అన్నీ వెళ్ళాయి. అందుకే కదా దిల్ రాజు గారి సినిమా వైపు ఇక్కడ లేదు అన్నట్టుగా ఒక చురకంట ఇచ్చారు. బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ వీ స్పాయిలింగ్ ద సినిమా. మనం సోషల్ మీడియాని అడ్వాంటేజ్గా తీసుకొని సినిమాని పాడు చేస్తున్నాం, అది వద్దు అనేది నా బాధ. ఫైనల్లీ గేమ్ చేంజర్కి ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ 5? నేను గేమ్ చేంజర్కి 3 ఇస్తానండి రేటింగ్. డాకుకి నేను 4 ఇస్తాను, ఎందుకంటే అవన్నీ కూడా దిష్టి తీసి పడేసినట్టుగానే ఇస్తాను అంతే. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.